నేడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేయనుందో మేనిఫెస్టోలో వెల్లడించనుంది. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు హామీలు ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, స్వాతి, ఇటు పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ఇప్పటికే ఏఐసిసి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని కూడా ఇటీవలే రాష్ట్రానికి తీసుకొచ్చి కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మరోసారి కూడా ఓల్డ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏ లాభాలు చేకూరుస్తామనేది మేనిఫెస్టో రూపంలో కూడా మరి కాసేపట్లో 11 గంటలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాల్సి ఉన్నదని కొంత వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపుదాస్ మున్షి కూడా ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతా ఉంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ రోజు నామినేషన్ కార్యక్రమం రాయబరేలో ఉంది. ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో బేగంపేట నుంచి కూడా ప్రత్యేక విమానంలో కూడా బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ నుంచి కూడా ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతా ఉంది. ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలను కూడా మద్దతు పట్టుకునేలా కూడా ఈ మేనిఫెస్టోని ఇప్పటికే రూపొందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనమైనటువంటి 5 గ్రామాలను కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలుపుతామనేసి కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అదేవిధంగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టును కూడా ఒక ప్రత్యేక బెంచ్ ను కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామనేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామనేసి కూడా మేనిఫెస్టోలో రూపొందించారు. అదేవిధంగా ఎన్నికల సంబంధించి కూడా ప్రధానంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఇచ్చింది. ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో కూడా ఇచ్చినటువంటి విభజన రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.